భూమిపైన ఎన్ని బంధాలున్నా సరే స్నేహ బంధం అనేది చాలా గొప్పదండి. ఏ పనైనా సరే స్నేహితుల తోడ్పాటు లేకపోతే మనం చేయలేం. ఎంతటి కష్టం వచ్చినా సరే మన స్నేహితుల తోడుంటే మాత్రం తప్పకుండా కష్టాన్ని జయించగలం. మరి వారి తోడ్పాటుకు కృతజ్ఞత తెలుపుకుంటూ ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటాం. అండ్ మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికి పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. ఈ నెంబర్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. విషింగ్ ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ అ వెరీ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చిత్తూరు డిస్ట్రిక్ట్ పల్మనేరు నుంచి శిరీష గారు ఇక్కడికి వచ్చేసారండి. లెట్స్ వెల్కమ్ హర్. శిరీష గారు హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోవి వంటలు చేద్దాం. థాంక్యూ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముందు మన రెసిపీస్ లోకి వెళ్లే ముందు కూడా వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. థ్యాంక్ యూ. అలాగే మై టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మరోసారి హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇవాళ మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీ హార్ట్ కి ఎవరు చాలా క్లోజ్ అండ్ మీ లైఫ్ లో మీరు చాలా లో టైమ్స్ లో ఉన్నప్పుడు ఎవరైతే మీకు సహాయపడ్డారో వాళ్ళందరినీ గుర్తుంచుకుని ఒక్కసారి వాళ్ళందరితో ఇవాళ సెలబ్రేట్ చేసుకోవడానికి టైం లేకపోయినా అట్లీస్ట్ యూ కెన్ కాల్ దెమ్ అండ్ స్పీక్ విత్ దెమ్ ఫర్ ఫ్యూ మినిట్స్, రైట్ కదా? మన ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేసుకునే రోజు, వాళ్ళతో మాట్లాడే రోజు, అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ డే. సో మీకు ఎవరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు మీకు? మాది చాలా పెద్ద గ్యాంగ్ అండి. మేము చైల్డ్హుడ్ నుంచి చాలా పెద్ద గ్యాంగ్. మేము ఈవెన్ అంటే ఒక 10 members ఉంటాం. ఓకే. అంతా ఇప్పుడు కూడా మేము టచ్ లో ఉంటాం, రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాం, ఊరికి వెళ్ళినప్పుడు కలుస్తూ ఉంటాం, ఇప్పుడు కూడా ఫోన్ చేసుకుంటుంటాం. ఎస్టర్డే కూడా మాట్లాడాను. సో గ్రూప్ కాల్స్, గ్రూప్ వీడియో కాల్స్? గ్రూప్ కాల్స్ ఏమి ఉండదు, వాళ్ళ వర్క్స్ తో వాళ్ళు బిజీ ఉంటారు. బట్ ఒక్కొక్క సింగల్ గా ఎవరికి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు మాట్లాడుకుంటుంటాం. నైస్ అండి, దట్స్ అమేజింగ్. సో ఇవాల్టి ఫ్రెండ్షిప్ డే మీ గ్యాంగ్ డెడికేటెడ్ అన్నమాట, మీ 10 members కి. అంతే. సో ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు శిరీష గారు? నేను ఈ రోజు ఫస్ట్ రెసిపీ, నా రెసిపీ వచ్చి అటుకుల పరమాణం. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, రెసిపీకి ఏమేమి కావాలో. అటుకులు, పాలు, బెల్లం, పచ్చి కొబ్బరి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాలు వేసుకోవాలి. మిల్క్ బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ చేసుకోవాలి. కాస్త మరిగాక బెల్లం. ఓకే. సో ఇలా మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి షేర్ చేసుకోండి. నేను అమ్మ, నాన్న ఉంటా. మాకు ఒక బ్రదర్ ఉన్నారు. బ్రదర్, వదిన, ఒక చిన్న బాబు, నేను, మా ఆయన. ఇంకా మా ఆయన వాళ్ళ తరపు నుండి మా అత్తమ్మ, మామయ్య, మా ఆడపడుచు, మా అమ్మాయికి ఒక మ్యారేజ్ అయింది, వాళ్ళు ఉంటాం. నైస్ అండి. సో వాట్ డస్ యువర్ హస్బెండ్ డు? ఆయన సాఫ్ట్వేర్ గా వర్క్ చేస్తున్నారు. మీరందరూ కలిసే ఉంటారా? లేదండి, మేము వచ్చి ఇప్పుడు ఆయన జాబ్ పరంగా మేము హైదరాబాద్ లో ఉంటున్నాము. ఇంకా మామయ్య వాళ్ళంతా ఊర్లో ఉంటారు. సో మీ ఊరు గురించి చెప్పండి, పల్మనేరు గురించి. చాలా ఫేమస్ అంటే మన పూర్ మ్యాన్స్ ఊటీ అంటారు. మా చల్లగా ఉంటది అంటే మొత్తం ఇయర్ మొత్తం ఉంటది. సమ్మర్ లో కొంచెం అంటే హై ఏమి ఉండదు సార్, మేనేజ్ చేసేసే హీట్ ఉంటది. అంటే చాలా బాగుంటది. సో అంటే మంచిగా, అంటే నేచర్ వైజ్ గా చాలా బాగుంటది. నైస్ నైస్. మీరు అక్కడే పుట్టి అక్కడే పెరిగారా? లేదండి, అది అత్తమ్మ వాళ్ళ ఊరు అవుతుంది. నాకు అత్తమ్మ వాళ్ళ ఊరు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సేమ్ అన్నమాట. ఓకే. అమ్మ వాళ్ళ అమ్మగారి ఇల్లు అక్కడే, నన్ను ఇవ్వడం కూడా అక్కడే ఇచ్చారు. ఓకే ఓకే. నైస్ నైస్. అన్ని కలిసి వచ్చాయి. బెల్లం వేసుకో. ఇది కరిగాక అటుకులు వేసుకుంటాం. బాగా కరగాలి. సో వంటలు ఎప్పుడు నేర్చుకున్నారండి? పెళ్లికి ముందా, పెళ్లికి తర్వాత? పెళ్లికి ముందు నుంచి నాకు చాలా బాగా ఇంట్రెస్ట్ అండి. అమ్మ చేస్తున్నప్పుడు చూసి నేర్చుకోవడం, యూట్యూబ్ లో చూడడం, తర్వాత ఏదన్నా
ప్రోగ్రామ్స్ ఉన్నాయి, Okay. టీవీ ప్రోగ్రామ్స్ అవి దాంట్లో మొత్తం బాగా ఇంట్రెస్ట్గా చూస్తాను. బేసిక్గా మా ఇంట్లో నేను చేస్తుంటా కదా నార్మల్గా, బాగా ఇష్టంగా తింటారు. ఓకే, సో డెఫినెట్ గా మీరు మంచి కుక్ అన్నమాట. అంతే, వాళ్ళే చెప్తారు. ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. ఆ. ఇది కొంతసేపు టైం పడుతుంది మొత్తం బెల్లం కరగడానికి. సో మీకు పర్సనల్ గా స్వీట్స్ అంటే ఇష్టమా, హాట్ ఐటమ్స్ అంటే బాగా హాట్ ఐటమ్స్ ఇష్టం అండి, మా ఆయన స్వీట్స్ అంటే ఇష్టం. సో ఇట్లా అన్ని ఉంటాయి అనమాట, హాట్స్ అండ్ స్వీట్స్. ఉంటాయి. మేము బేసిక్గా తినడం తక్కువ, స్వీట్స్ అకేషనల్ వైజ్ గా అంటున్నారు. అకేషనల్ వైజ్. ఇప్పుడు అటుకులు వేసేసుకుంటాం. ఓకే, సో ఈ రెసిపీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి మీరు? మా అమ్మ దగ్గర ఓ నైస్. సో ఆల్మోస్ట్ అన్ని వంటలు ఆల్మోస్ట్ నానమ్మ వాళ్ళు చేయడం, నా అమ్మమ్మ వాళ్ళు చేయడం, మళ్ళీ తర్వాత అమ్మ చేయడం, అప్పటి నుంచి తిని అలవాటే అలా నేర్చుకోవడం. నైస్ నైస్. ఇది కొంతసేపు టైం పడుతుంది. ఓకే, సో ఎంతసేపు ఉడికిద్దాం? ఒక 5 minutes ఉడకాలి. సో ఇప్పుడు 5 minutes పాటు ఉడికించా? ఉడికించాం. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి కొంచెం Okay. వేసేయడం. బాగా కలుపు. ఓకే, సో మీకు మీ గ్యాంగ్ లో దాదాపు ఒక 10 మంది ఉన్నారని చెప్పారు కదా. సో మీకు వాళ్ళందరిలో క్లోజ్ ఫ్రెండ్ ఎవరు, బాగా ఎక్కువ మీరు క్లోజ్ అంటూ మొత్తం అందరం క్లోజ్ గానే ఉంటామండి. Okay. ఏదైనా డిస్కస్ చేసుకోవాలన్నా ఒక ఇంట్లోకి వెళ్ళి అందరూ కలిసి ఒకే దగ్గర డిస్కస్ చేసుకుంటాం. ఓ నైస్ నైస్. అంటూ ఏం సపరేట్ గా మాట్లాడుకోవడం అంటే ఏం ఉండదండి. Okay. ఇది దగ్గర పడిపోయింది. డ్రై ఫ్రూట్స్ Okay. వేయించేసుకో. ఓకే, సో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ ఫ్రెండ్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నార్మల్ గా అండి, మొత్తం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్వీట్. ఇది ఆఫ్ చేసేసి ఓకే, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ముందుగా నెయ్యి వేసుకోవాలి. ఓకే. నార్మల్గా ఇది ఫెస్టివల్ టైమ్స్ లో దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకుంటారు అన్నమాట. మాకు తిరుపతి చాలా దగ్గర. ఓకే, వెళ్తూ ఉంటారా తిరుపతికి? వెళ్తుంది. బాగా ఫ్రీక్వెంట్ గా. సో ఫెస్టివల్స్ అప్పుడు ఇంట్లో ఏమేమి స్వీట్స్ చేస్తారండి? చేసుకుంటాం. అంటే మాకు ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి. అవునా? అంటే ఒక్కొక్క ఫెస్టివల్ కి డిఫరెంట్ టైప్ ఉంటది అన్నమాట స్వీట్స్. తీసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటాం. తీసి కలిపేసుకోవడం. ఓకే, అయిపోయింది. ఓకే. అటుకుల పరమాన్నం రెడీ. ఓకే, ఫ్రెండ్షిప్ డే స్పెషల్. ఓకే. సో చూస్తున్నారు కదండి,
ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అటుకుల పరమాన్నం రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. అటుకుల పరమాన్నం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, బెల్లం, పాలు, కొబ్బరి తురుము, బాదం పప్పు, నెయ్యి. అటుకుల పరమాన్నం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాలు పోసి అందులో బెల్లం, నానబెట్టుకున్న అటుకులు, కొబ్బరి తురుము వేసి బాగా ఉడికించి నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి గట్టి పడిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, అటుకుల పరమాన్నం రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి ఈ అటుకుల పరమాన్నం. ఎలా ఉందో చూద్దాం. వెరీ టేస్టీ అండి. థ్యాంక్స్ అండి. చాలా చాలా బాగుంది. లవ్డ్ ఇట్. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? సజ్జ రొట్టె చేయబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సజ్జ పిండి, ఆనియన్స్, క్యారెట్ తురుము, పొడిగట్టిన పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, జీలకర్ర పొడి, ఉప్పు, పచ్చిమిరపకాయ. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామండి. ఓకే అండి, చెప్పండి ఎలా చేయాలి. ముందుగా కొంచెం వాటర్ బాయిల్ చేసుకోవాలండి. ఓకే, అది బాయిల్ అయ్యేలోపు మన బౌల్లో ఇవన్నీ మిక్స్ చేసేసి ఫస్ట్ సజ్జపిండి వేసుకుంటాం. తర్వాత ఆనియన్స్, క్యారెట్ తురుము, ఓకే, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, ఓకే, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఓకే, సో మీరు జొన్న రొట్టెలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారండి? చేసుకుంటామండి. సో అదే అంటే మా ఇంట్లో కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు జొన్న రొట్టెలు. సో ఆ టైంలో మమ్మీ ఇట్లా హాట్ వాటర్ హీట్ చేసి పిండి కలపడానికి యూజ్ చేస్తారు. జనరల్గా కోల్డ్ వాటర్ అవ్వదు. మంచి హెల్త్ బెనిఫిట్ కూడా కదండి జొన్నలు కానీ, సజ్జలు, రాగులు, అవన్నీ మిల్లెట్స్. మేము వారంలో ఒక్క రోజు అయినా చేసుకుంటాం, ఒక రోజు 2 రోజులు చేసుకుంటాం. మంచి ఇంకా రాయలసీమ పక్క అంటే ఇంకా మంచిగా చేసుకుంటారు రొట్టెలు అలాంటివి, ఇంకా రాగి సంగటి అలా. ఫస్ట్ కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి ప్లస్ స్పూన్లో కలుపుకుంటే బాగుంటుంది. అసలు పెద్దవాళ్ళకి కూడా బాగా పెట్టచ్చు, ఇంకా షుగర్ పేషెంట్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా మంచిగా ఉంటుంది ఇలాంటివి తింటుంటే. పల్లీలు కూడా వేసి ఉంటాం కాబట్టి బాగుంటుంది. అది కూడా మంచి ఐరన్ ఉంటుంది. ఇంకొద్దిగా ఓకే, కొద్దిగా వేసుకుంటాను. ఓకే, అంటే ఒకేసారి ఎక్కువ వేసేసుకున్నా మళ్ళీ అర్థం కాదండి. మనకి రొట్టె తట్టుకునే అంత ఇలా ఉండాలి కదా పిండి. ఇది సరిపోతుందండి. ఓకే, సో పిండి అయితే రెడీ అయిపోయింది. పిండి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇది బటర్ పేపర్ అండి. దీనిపైన తట్టుకుంటాం.
యాక్చువల్గా దొరకని వాళ్ళు మనకు ప్లాస్టిక్ అరిటాకులు వస్తాయి కదా Okay. భోజనం చేసి, ఆహా. అప్పుడు ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసుకొని Okay. దాంట్లో కూడా చేసేసుకోవచ్చు. Nice. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఆ టైంలో అయితే వాళ్ళు క్లాత్ పెయింట్ చేసేవాళ్ళు Oh, అన్నమాట. okay. ఇప్పుడు మా అమ్మ అదే ఫాలో అవుతుంది. Oh, ఇలా ఫస్ట్ అప్లై చేసేసుకొని మొత్తం అప్లై చేసేసుకో. మధ్యలో కొన్ని ఆయిల్ చేతికి అప్లై కొంచెం కొద్దిగా ఇట్లా వేసేసుకొని పెట్టడానికి ఈజీగా ఉంటుందండి. okay. వేసి సో ఇది కొంచెం లావుగానే వస్తుందా అండి, దొడ్డుగా, లేకపోతే ఇప్పుడు మనం పలుచగా కూడా తట్టుకోవచ్చు, ఇంకొంచెం కూడా తట్టచ్చు. సో మీ హాబీస్ ఏంటండి? ఎక్కువ పాటలు వింటాను, ఓకే. ఎలాంటి సాంగ్స్ ఇష్టం? మెలోడీ టైప్ సాంగ్స్. ఆఫ్టర్ మ్యారేజ్ పాడడం కూడా నేర్చుకున్నాం ఆయన కోసం. సో స్వీట్. ఆయన కూడా బాగా పాడతారన్నమాట. అలా ఇద్దరు కలిసి పాటలు పాడుతూ ఉంటారా ఇంట్లో? పాడుతుంటాం, Nice. పాటలు పాడుతుంటాం, కొట్లాడుకుంటాం. ఇలా బాగా తట్టేసుకోవాలి. Okay. తర్వాత పెనం కొద్దిగా వేడెక్కాలి, లేకుంటే ఇది అంటుకునేస్తుంది. కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం వేసి కాల్చుకుంటాం. పెనం వేడెక్కినండి Yeah. ఆయిల్ రాసిపోతుంది. ఇలా వేసుకుంటే రొట్టె పెనానికి అంటుకోకుండా మంచిగా వస్తుందండి. ఇలా వేసేసుకోవాలి. ఓకే. సో దీని 2 sides మనం కాల్చుకోవాలి. బాగా కాల్చుకోవాలి. ఓకే. దీనిపైన కూడా ఆయిల్ వేసేసుకోవాలి. మధ్యలో తిప్పితే ఇరిగిపోతుందండి. ఓకే, ఓకే. కొంచెం కాలే వరకు బాగా wait వెయిట్ చేయాలి. చేయాలి. Right. సో అయిపోయింది కదండి. అయిపోయిందండి. సో కాలింది రొట్టె. డిష్ అవుట్ చేద్దామా? ప్లేట్. నేను దీనికి సైడ్ డిష్ తెచ్చాను. ఓకే. ఇది కొబ్బరి మిరుగు అంటారు. ఓకే. పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఓకే. వెల్లుల్లిపాయలు, తర్వాత ఆనియన్స్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఓకే. ఇది దీనికి చాలా బాగుంటుంది. ఓకే. అది దీంతో పాటు పెరుగుతో తిన్నా బాగుంటుంది. ఓకే. సజ్జ రొట్టె రెడీ అండి. ఓకే. సో చూస్తున్నారు కదండి, సజ్జ రొట్టె రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. సజ్జపిండి రొట్టె తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు, వేరుశనగ పప్పు, జీలకర్ర పొడి. సజ్జపిండి రొట్టె తయారీ విధానం: మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సజ్జపిండి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, వేరుశనగ పప్పు పలుకులు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలిపి రొట్టెలాగా తయారు చేసుకొని 2 వైపులా బాగా కాల్చి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సజ్జపిండితో రొట్టె రెడీ. సో టేస్ట్ చేయబోతున్నానండి. ఓకే. అది కూడా మీరు తెచ్చిన సైడ్ డిష్ యాజ్ అ కాంబినేషన్. చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. సో ఇది అండి, ఇది కాంబినేషన్ నిజంగా చాలా బాగుంది. సో ఇలాగే మా ఇంట్లో కొబ్బరి చట్నీ అని చెప్పి చేసేస్తారు, మోస్ట్లీ ఆల్మోస్ట్ సిమిలర్ టేస్ట్. సో కొబ్బరి వేసి, మిర్చి వేసి
ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి, అందుకే స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుందండి. నాకు ఫస్ట్ టైం ఇలా, నాకు చాలా ఎప్పటి నుంచో చాలా ఇంట్రెస్ట్ చేయాలని చెప్పి నేను ట్రై చేశాను. కానీ మేము అక్కడ హైదరాబాద్కి రీసెంట్గా వచ్చాము, ఒకసారి ట్రై చేస్తామని చెప్పి చేశాను. ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. ఓకే, ఇంకా ఇక్కడ చేస్తున్నా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఓకే అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ హియర్ అండి. థ్యాంక్ యూ సో టేక్ మచ్. కేర్, బై బై. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. Yes, వన్స్ yes. అగైన్. సో ఇవాళ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శిరీష గారు మనకు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో రెసిపీస్ ని ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్, విషింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అ వెరీ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బై బై.